వచ్చేసి ఏంటంటే చెప్పరా, మేము ఈరోజు కైట్ ఫ్లయింగ్ చేసినాం. ఇంత తొందరగా ఎందుకు అని మీరు అనుకుంటారు కదా. నేను టైం పాస్ ఎగరేస్తున్నాం. అయితే వీడియో వచ్చేసి ఏంటంటే మేము ఈరోజు కైట్ ఫ్లయింగ్ చేస్తున్నాం. ఎందుకు ఇంత తొందరగా అని మీరు అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటారు సార్, టైం పాస్కి ఎగరేస్తున్నాం గైస్ మేము. మా వాళ్ళు చాలా మంది ఎగరేస్తారు ఇట. చెప్పురా అవి చెప్పుర్రా. నాకు ఎగ్గడానికి రాదు గైస్, ఎందుకంటే నేను ఎక్కువ కైట్స్ ఎగాయా. ఓన్లీ దివాళీ వద్ద దివాళీ చేస్తా, సంక్రాంతి రోజు పాటలు పెట్టుకుంటా కూర్చుంటారు. నాకు మాత్రం వచ్చి గ్యాంగ్లో అంతే. నాకు కూడా వచ్చి అనుకోండి. ఈడ అప్పుడప్పుడు జోకులు చేస్తాను అనమాట. ఈయన అప్పుడప్పుడు సతాయిస్తాం అన్నమాట. కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఈయన ఏం చేద్దామని. ఫైటింగ్ చేస్తారు ఇద్దరు. ఒకడు రోమానింగ్స్ మాట, ఇంకొకడు రెస్ట్ లాకే ఏదో తెలియదు కానీ ముగ్గురు గాయస్ మేమైతే షైట్ అయితే ఎగిరైపోతాం, టైం పాస్కి ఎగిరేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే బయట చల్లగా ఉంది. ఈ చలికాలం అయిపోతే నెక్స్ట్ సమ్మర్ వస్తుంది. సమ్మర్లో పెద్ద తలకాయ నొప్పి గైస్. అందరినండి గైస్, హర్షకి 100 కావాలా, 100 సబ్స్క్రైబర్స్ కావాలా. మీరు జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి జల్దీ. నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇంకోటి ఏంటంటే నన్ను మస్తు సపోర్టింగ్ చేసారు గైస్. ఇంకోటి ఏంటంటే నన్ను ఇంకా మంచిగా అంటే కొంచెం హై లెవెల్ తీసుకోవాలి గైస్. ఈయన మాటలు ఏం పట్టించుకోకండి, ఏదేదో అంటారు గైస్. ఇడి వరకు తీసుకోర్రా నేను వీడికి. ఇంకోటి ఏంటంటే క్రిస్మస్ వస్తుంది. అడ్వాన్స్ మేరీ క్రిస్మస్ అందరికి. క్రిస్మస్లో చాలా మంచి గ్రాండ్ ఫెస్టివల్ మాట ఇది. క్రిస్మస్లో అన్నీ డెకరేషన్ చేసి ఇది చేసి మళ్ళీ పార్టీ గీటి నైట్, మళ్ళీ దాని తర్వాత న్యూ ఇయర్ వస్తుంది గైస్. న్యూ ఇయర్లో కూడా నెక్స్ట్ అంటే మనము న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్లో న్యూ అడ్వెంచర్, న్యూ లైఫ్ స్టార్ట్ కాబోతుంది. అందరూ మంచిగా ఉండాలి, ఏ గొడవలు చేయకుండా ఇది చేయకుండా. అంతే కదా. ఇప్పుడు మనలో కైట్ ఎగరేస్తా అంటారు. హ్యాండ్మేడ్ మాంజా గాయస్, మా హ్యాండ్మేడ్ మాంజా చూసుకోండి. హ్యాండ్మేడ్ అంటున్నాం, ప్యూర్ హ్యాండ్మేడ్. హ్యాండ్మేడ్ కాదు అది. దీని ఎవడన్నా మాంజా అంటారా గైస్, మీరే చెప్పండి. దిస్ ఈస్ విత్ మేడ్ ఆఫ్ గాజులు. దిస్ పొట్ట గైస్. ఈడ అప్పుడప్పుడు జోకులు చేస్తానమాట. తిండి హర్షగాడికి జల్లి 100 సబ్స్క్రైబర్స్ రావాలా, మాకు పాటిస్తాడంట. చేసిన ప్రతి ఒక్కరికి పాటిస్తాడంట ఆడ బేకరీలా. పాటలు ఎట్లా ఉంటారు రేడియో. ఇది కొత్త ఫోన్, పాటలు కూడా పెట్టారు పాపం చిన్న పిల్లోడు. గాయస్ మేమైతే ఇప్పుడు పోయి కైట్ ఎగరేస్తాం. గాయస్ ఈడు సైకిల్ పైన ఏదేదో రైడింగ్ గీడింగ్ చేస్తుండో. ఈడు మళ్ళీ ఏదో రైడింగ్ చేసినాక మళ్ళీ కింద పడతాడు ఈడు. గైస్ ఇంకా ఈడు మా బొడ్డి చిన్న తమ్ముడు మాట. కైలాష్ హాయ్ చెప్పు. ఇంకా ఏం తెలియదు కమెంట్లో కొట్టండి. నాకు సంబంధమే లేదు, నేను చెప్పేదైతే చెప్పిన అంతే. కైట్ ఎగరేస్తా ఏదో అన్నారా, కైట్ ఎగరేస్తలేరు. ఏదో కైట్ ఎగరేస్తా అంటారు గైస్. ఏదో టైం పాస్ చేస్తారు ఇక్కడ. ఇంత చెప్పిన అర్థమవుతలేదు గైస్. ఏమన్నా అంటే ఆ గేమ్ ఉంటుంది, ఫ్రీ ఫైర్ గేమ్ ఆడి ఇట్లా చెడిపోతారు గైస్. ఏదో అంటే నేను కూడా ఆత, మనం అంత పొరం కాదు, నేను కూడా ఆత.
బ్లాక్ మెయిల్ చేయాలి guys ఇది. గైస్ వీళ్ళు ఫ్రీ ఫైర్ ఆట అంటారు. గైస్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఫ్యామిలీ. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా అక్క వాళ్ళ హోమ్ టూర్ చేస్తున్నాం గైస్. ఆ హోమ్ టూర్ చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా ఫనీ జోక్స్ కూడా ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయండి. పైన పోతున్నాం, లెఫ్ట్ ఉన్నాం చూద్దాం పోయి. ఇంకోటి పైన గాలి వస్తుంది కదా, ఏం వస్తుందో తెల్ల కానీ ఇలా ఎగరేసా అంటారు. చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత ఏమవుతావు. గైస్ పైకి అయితే పోతున్నాం. పైన కుక్కర్లు ఉంటాయి, కుక్కర్లు ఉన్నాయి అనుకో అయిపోయి గైస్ మన పని. రిస్క్ తీసుకొని పోతున్నాం. ఇది మా వ్యూ పైన. పైకైతే వచ్చేసినాం గైస్. కుక్కలు గిక్కలు ఏం లేవు ఈడ. ఎగ్గేవరా పైకి. ఇక్కడ వ్యూ మంచిగా ఉంటుంది గైస్. ఇక్కడ చూస్తున్నారు, ఏడికి చూసిన బిల్డింగ్లో గైస్. ఇప్పుడు ఓవర్ ఎగరేసలేరు, వీళ్ళు ఎగరేసారా అంటారు. ఇంకోటి ఏంటంటే చాలా ఎండ కూడా ఉంది. ఎప్పుడురా గాయస్ ఈడు ఏదో పట్టుకొని వచ్చిండు ఇప్పుడే. ఇప్పుడు ఎవరు ఎగరేసలేదు గాయస్. ఎండ కూడా చాలా కొట్టుతుంది. ఏం సౌండ్ అది గాయస్? ఎవ్వలేరు గాయస్. పైన ఎగరేస్తున్నాం అయినా కూడా. మన డాన్ వచ్చేసిండు గాయస్. ఇంకోటి అయితే డ్రోన్ రిమోట్ అయితే దొరికింది మాకు. నేను చేతిలో చూస్తున్నారు. అరే డుగ్గు ఒకసారి చూపి. డ్రోనేనా పక్క? గాయస్ ఇది డ్రోన్ మాట. ఇంటికి దొరికింది. చెప్పు గైస్, ఈయన దొరికింది గైస్. ఏడా చెత్తకు పోలన్నా కాదు, ఇప్పుడైతే మేమైతే డ్రోన్ అయితే ఎత్తుకుతున్నాం. డ్రోన్ ఎక్కడ పడ్డదో తెలియదు గైస్ మాకు కూడా. ఆ డ్రోన్ కింద పడ్డదో మన ఆ ట్యాంక్ పైన పడ్డదో తెలియదు. ఇక్కడైతే కైట్ అయితే ఎగురుతుంది కానీ గాలి వస్తలేదు గైస్. డ్రోన్ అయితే దొరికింది మాట. ఏడా గైస్ ఇది డ్రోన్ మాట. గైస్ ఇప్పుడైతే డ్రోన్ అయితే తీస్తున్నాం అన్నమాట. నేనైతే రిస్క్ తీస్తున్నా. ఇక్కడైతే కుక్కలు ఉంటాయి గైస్. రిస్క్ తీసుకొని పోతున్నాడు మన హర్షన్న ఫ్రెండ్స్. రిస్క్ తీసుకొని పోతున్నాం. కుక్కలు ఉంటే మన పని అయిపోయినాయి. ఫ్రెండ్స్ ఏంటనే కుక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటనే కుక్కలు ఉంటాయి. హారర్ అన్నమాట. సార్ దొరికింది సార్. ఫ్రెండ్స్ డ్రోన్ అయితే మనకైతే దొరికింది అన్నమాట. డ్రోన్ అయితే దొరికింది కానీ పనిచేస్తలేదు. పనిచేస్తుంది గాయస్. ఇది ఛార్జింగ్ లేదు. ఇది ఎట్లా ఆన్ చేస్తారు? ఛార్జింగ్ లేదు. ఒకసారి తీసుకొని దిగుదామా? ఇదే దీన్ని బ్యాటరీ ఛార్జింగ్ లేదు. క్యాష్ ఇంకా క్యాష్ అయితే ఎగరేతలో ఇంకా ఇవ్వలేరు ఇక్కడ. ఫైనల్లీ మాకైతే డ్రోన్ అయితే దొరికింది. అది ఏం డ్రోన్ కూడా తెలుసలేదు. ఏం డ్రోన్ అది? ఎంత చిన్నగా ఉంది చూడడానికి మీరే. అరే కానీ అది కాస్ట్లీ ఉంటుంది రా. ఇది ఎంత? 1000 1000? 3500. ఐస్ ఇది కైట్ అయితే ఎగురుతుంది. గాలి తక్కువ కూడా వస్తుంది. ఆ మనోడు అయితే ఎగిరేస్తుండు. చలో రైట్ గైస్, ఫైనల్ అయితే వచ్చేసినాం. నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. అంటే బాయ్.